చాలామంది కార్లలో కానీ బైక్స్లలో కానీ నైట్రోజన్ ఎయిర్ ఫిల్ చేపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఆలోచించారా, అరే నైట్రోజన్ ఎయిర్కి మామూలు ఎయిర్కి తేడా అయింది, అసలు నైట్రోజన్ ఎయిర్ ఎందుకు పెట్టిస్తారు? పెట్రోల్ బంక్లలో కానీ ఇక్కడ చూస్తే నైట్రోజన్ ఎయిర్ అని ఉంటుంది, ఫ్రీ నైట్రోజన్ ఎయిర్ అని చెప్పేసి మోస్ట్లీ పెట్రోల్ బంక్లలో పెడతారు ఎక్కువ శాతం. బయట కూడా ఉంటుంది, బట్ బయట పైసలు తీసుకుంటారు. అసలు నైట్రోజన్ ఎయిర్ వల్ల యూజెస్ ఏంటి? కార్స్ వల్ల బైక్స్ వల్ల నైట్రోజన్ ఎయిర్ ఫిల్ చేయడం వల్ల టైర్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, టైర్ లైఫ్ పెరుగుతుంది. అండ్ ఆల్సో టైర్ రన్నింగ్ అవుతున్నప్పుడు, బండి మూమెంట్లో ఉన్నప్పుడు బాగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఫ్రిక్షన్ వల్ల టైర్ అనేది చాలా హీట్ ఎక్కుతుంది. నైట్రోజన్ ఎయిర్ ఫిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ హీట్ అనేది తగ్గుతుంది. సో కూల్ చేస్తుంది టైర్ని నైట్రోజన్ ఎయిర్ అనేది. అందుకనే ఎక్కువ మంది నైట్రోజన్ ఎయిర్ ఫిల్ చేపిస్తారు. దీనివల్ల మైలేజ్ పెరుగుతుంది, టైర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, టైర్ లైఫ్ మంచిగా ఉంటుంది, బండి స్పీడ్ వెళ్తుంది. నార్మల్ ఎయిర్తో కంపేర్ చేసుకుంటే నైట్రోజన్ ఎయిర్ ఫిల్ చేయించినప్పుడు బండి స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేంటన్నా ఇప్పుడు మామూలు ఎయిర్ కొట్టియొద్దా, నార్మల్ ఎయిర్ ఫిల్ చేయించొద్దా టైర్ కదా అంటే ఏం కాదు, ఫిల్ చేయించవచ్చు. బట్ నైట్రోజన్ ఎయిర్ వల్ల లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. మామూలు ఎయిర్ నైట్రోజన్ ఎయిర్ మిక్స్ చేసి ఫిల్ చేపిస్తే ఏమైనా అవుతుందా అన్న అంటే ఏం కాదు. నైట్రోజన్ ఎయిర్ మామూలు ఎయిర్ మిక్స్ చేసినా కానీ బండికి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. సో అట్లా కూడా చేయించవచ్చు. కానీ నా సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ నువ్వు నైట్రోజన్ ఎయిర్ కొట్టియాలనుకుంటున్నావు నీ బండి బైక్లో కానీ కార్లో కానీ, మామూలు ఎయిర్ మొత్తం తీపిచ్చేసి ఫస్ట్. సో గాలి పెట్టే దగ్గరికి వెళ్ళి ఉన్న నార్మల్ ఎయిర్ మొత్తం తీసేసి ఫ్రెష్గా నైట్రోజన్ ఎయిర్ తీసి, దానివల్ల నీకు వెంటనే అర్థమవుతుంది బండి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, పికప్ ఇంక్రీజ్ అవుతుంది, సో టైర్ కూల్ ఉంటుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి.